హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో ఈ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తా అండి. ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే బెండకాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 10 నిమిషాల పాటు ఎండలో పెట్టుకున్న తర్వాత ఇలా అయితే ఉంటున్నాయండి ముక్కలు, జిగురుగా లేకుండా. ఇప్పుడు వీటిలో వేసేటివన్నీ చూపిస్తాను. 1 స్పూన్ బియ్యపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ శనగపిండి కూడా తీసుకోవాలండి. ఈ 3 కలిపి ఇప్పుడు మనం జల్లించుకోవాలి. ఈ ముక్కల్లో ఇలా శుభ్రంగా జల్లించేసుకుంటే అందులో ఏమైనా ఉంటే బయటకైతే తీసేయవచ్చండి. మనం తగినంత సాల్ట్ అయితే తీసుకుంటున్నా, పసుపు, కారం కూడా మీరు తినగలిగే అంత వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మంచిగా వాటర్ చిలకరించుకుంటూ ముక్కలకి ఆ పిండి అనేది పట్టేలాగా కలపాలండి. ఒకటేసారి అయితే వాటర్ వేయకూడదు. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చిన్నగా స్లోగా మనమైతే ముక్కలకి పట్టించి వేసుకోవాలి, కలుపుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ విధంగా పకోడీలు అయితే వేసుకోవాలండి. మీకు నచ్చితే వెల్లుల్లి యాడ్ చేసుకోండి, నచ్చకపోతే స్కిప్ చేసేసుకోండి. ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై అయిపోతుందండి మనకి. ఇప్పుడు ఇదే ఆయిల్లో పల్లీలు కూడా వేసి వేయించుకోవాలండి. పల్లీలు కూడా పచ్చి వాసన లేకుండా మంచిగా వేగేలా వేయించి తీసి అందులో ఫ్రైలో అయితే కలుపుకోవాలి. ఇలా ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీ వాళ్ళకి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.